ఈరోజు మనము చామగడ్డ ఫ్రై ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా చామగడ్డల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ కడిగిన చామగడ్డని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే చామగడ్డలు ఉడుకుతాయి. అలాగే ఒక 2 వెల్లుల్లిపాయల్ని తీసుకొని వలిసి పెట్టుకోవాలి. వెల్లుల్లి గడ్డల్ని వాటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగే లోపల మనం ఇందాక ఉడికించుకున్నటువంటి చామగడ్డల్ని పొట్టు తీసి పెట్టుకోవాలి. వాటిని కొంచెం పెద్దగా ఉన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందేమో చూసుకొని ఆయిల్లో ఈ చామగడ్డల్ని వేయాలి. నెమ్మదిగా వేయాలి. ఈ చామగడ్డలు డీప్ ఫ్రై చేసుకొని కలర్ చూసారు కదా, బ్రౌన్ కలర్. ఈ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కచ్చా పచ్చాగా దంచినటువంటి వెల్లుల్లిపాయలు అదే ఆయిల్లో వేసి వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేయించుకొని ఆయిల్ తక్కువ వేసరికి సరిపోలేదు, అందుకే మొత్తం వేసేసాను. ఇప్పుడు తీసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు తీసేసుకొని ఇందాక వేయించుకున్నటువంటి చామగడ్డలలో ఇది వేసేసేయాలి. దాంట్లోకి ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చామగడ్డ డీప్ ఫ్రై రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది టేస్ట్, సూపర్గా ఉంటుందండి. యమ్మీ యమ్మీ చామగడ్డ ఫ్రై రెడీ.